అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా. నేను బ్రతికుండి కూడా అందరి దృష్టిలో చనిపోయిందల్లా మిగిలిపోవలసి వస్తుంది. అనుక్షణం అండగా ఉండాల్సిన నా భర్త ఒక రాక్షసుల్లా తయారయ్యాడు. అందుకే అజ్ఞాతవాసం చేస్తున్నాను. అక్కడ నాన్న నీ గురించి బాధపడుతూ నా కోసం తల్లాడిల్లుతుంటే కూడా చూసి కన్నీళ్లు పెట్టుకున్నానే తప్ప ఎదురుగా వెళ్ళి నేను నీ జానుని బ్రతికే ఉన్నాను నాన్న అని కూడా చెప్పుకోలేని దౌర్భాగ్యం నాది. కానీ అమ్మా నా గురించి నాకేం భయంగా లేదమ్మా. నా బాధ అంతా మీ గురించి, మీ అందరి గురించే. అమ్మా అమ్మా నీకేమైనా అయితే నాన్న తట్టుకోలేరు. నాన్న కోసమైనా నువ్వు బ్రతకాలమ్మా. నాకు తెలుసమ్మా, నీకేం కాదమ్మా. ఎందుకంటే అందరి దృష్టిలో చనిపోయిన నేను బ్రతికి ఉన్నాను. అలాంటిది ఎంతమంది నువ్వు బ్రతకాలని నీకోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు బ్రతికి తీరాల్సిందేనమ్మా. హలో సార్, మీరు ఫోటోలో చూపించిన అమ్మాయి 204 రూమ్లో ఉంది సార్. నేను మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చి మీకు కనిపిస్తాను? అసలు వస్తాను రాను కూడా తెలీదమ్మా. చూడమ్మా, నేను వచ్చినా రాకున్నా నాకంటూ మా అమ్మ ఉంది అనే ఆశే ఇకపై నన్ను బ్రతికిస్తుంది. చివరిగా ఒకే ఒక మాటమ్మా, జయ అనేవాడు అతను మంచివాడే కాదు. నీకు ఇలాంటి పరిస్థితి తెచ్చినందుకు నన్ను క్షమించమ్మా.